చదవండి. సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలనైనా చదవబడినటువంటి వాక్య భాగంను బట్టి దేవా మీకే వందన స్తోత్రములు నాయన. అయా మరి యొక్క వాక్య భాగంను నాయన మరి మా యొక్క గమనంలోకి తీసుకొని తద్వారా మేము మా జీవితాలు ఎలా ఉన్నాయి, మరి ఈ వాక్యానికి అనుకూలంగా ఉన్నామా, ఒకవేళ లేనట్లయితే ప్రభువా ఆ వాక్యం ద్వారా మీరే మాతో మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని సరిచేసి చక్కబెడుతున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి. మేము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మీ సిలువ చాటున నాయన మరి నన్ను మరుగు చేసి మీ మాటలు నా నోట ఉంచుతున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవండి 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో అపోస్తుడైనటువంటి ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి 3 పత్రికల్లో మొదటి పత్రిక ఇది. ఈ యొక్క మొదటి పత్రికలో యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఇదేంటండి? లోకానికి మనకి ఏమైనా వైరం ఉందా? లోకానికి మనకి ఏమైనా శత్రుత్వం ఉన్నదా? చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సహోదరులారా, మేము లోకం ద్వేషిస్తుంది. వారిని ఏమి అనలే కదా, మనం ఒక మాట అనలేదే, వారితో ఏమీ జగడం పెట్టుకోలేదే, అయినప్పుడు కూడా వారు మనల్ని ఏం చేస్తారట? ద్వేషిస్తారు. దానికంటే ముందు ఒక మంచి పదాన్ని కూడా వాడినవాడిగా ఉన్నాడు. స్టార్టింగ్లోనే ఏమంటున్నాడు? నా సహోదరులారా. సహోదరులారా, ఈ యొక్క సహోదర భావం మనం ప్రతి ఒక్కరిని కూడా కలిస్తే అన్న ప్రజలడన్నా అంటాం. ఒకవేళ ముఖం తెలవని వాళ్ళని కూడా చర్చికి రాకపోయినా అన్న అని సంబోధించి మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అన్న అని ఒక పదాన్ని ఎత్తేసినట్టుగా మాట్లాడలే. ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరులారా. సహోదరులారా అంటే ఈ యొక్క సహోదర అనే పదానికి అర్థం ఏంటి అసలు? అన్నదమ్ములు అనేది అర్థమవుతుంది. కానీ ఉదరములో నుండి పుట్టినటువంటి వారు అన్నమాట. అంటే ఒకే గర్భము నుంచి జన్మించినటువంటి వారు. ఒకే గర్భం నుంచి జన్మించినటువంటి వారు అంటే నిన్ను నన్ను కూడా దేవాతి దేవుడు యోహాను ద్వారా అయితే ఏమని తెలియజేస్తున్నాడు? ఒక గర్భం నుంచి మీరు జన్మించినటువంటి వారు. ఎలా ఒక గర్భం నుంచి జన్మించినాం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడినటువంటి ప్రజలుగా ఉంటున్నాం. ఆ కారణం చేత మనం ఏమై ఉన్నాం? సహోదరులమై ఉన్నాం. అంటే ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వారు ఏ విధంగా అయితే ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి బాంధవ్యం కలిగిన వారిగా ఉంటారో అదే రీతిగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు నేను కూడా సహోదరులుగా ఉంటూ ఉన్నాం. అలా సంబోధించిన తర్వాత ఒక విషయాన్ని మనకి హెచ్చరిక చేసినట్లుగా చేస్తున్నాడు, లేదంటే జాగ్రత్త చెప్పినట్లుగా. తల్లి తండ్రి మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, లేదా స్కూళ్ళకి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, లేదా డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు? అమ్మా నాన్న జాగ్రత్త, మంచి స్నేహాలు చెయ్యి, ఇతరులతో మర్యాదగా ఉండు, అమర్యాదగా మాట్లాడకు, ఇలా సంబోధించి చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకని జాగ్రత్తలు చెప్తారు? లోకం ఎలా ఉంది? లోకం పాడైపోయింది. కాబట్టి మనం కూడా అందులోనే పాడైపోకుండా మనం ప్రత్యేకముగా ఉండాలని, మనకంటూ కొన్ని విలువలు ఉండాలని. అంటే దేవుని నమ్మిన వారే కాదండి, దేవుని నమ్మినప్పటికీ నమ్మనప్పటికీ ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
అలాగే దేవుడు కూడా నీ విషయంలో నా విషయంలో కూడా అట్టి జాగ్రత్త తీసుకొని ఒక మాట చెప్తున్నాడు. ఏంటా మాట? మిమ్మును లోకము ద్వేషించిన ఎడల, మిమ్మును లోకము ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపోకండి. అసలు ఆ యొక్క లోకం మనల్ని ద్వేషించాలంటే ఆ లోకానికి మనం చేసినటువంటి కీడేంటి, ఆ యొక్క లోకానికి మనం చేసినటువంటి అపకారం ఏంటి, ఆ లోకానికి మనం చేసినటువంటి నష్టమేంటి అనేది కూడా మనకు అర్థం కావాలి. ఊరికనే ద్వేషిస్తారా? ఊరికనే మనం దారిని పోతుంటే తిడతారా? తిట్టరు. ఏదో సంథింగ్ ఉంటేనే, ఏదో ఉన్నది కాబట్టే ప్రభువారు మాట్లాడుతున్నాడు. సహోదరులరా, మిమ్మల్ని లోకము ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడకుడి. రెండో భాగం చదవండి, 14 వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఈ విషయం మనం ఎరిగిన వారిగా ఉన్నాం. కానీ లోకానికి ఈ విషయం తెలియదు. ఇదన్నమాట వారికి మనకి ఉన్నటువంటి తేడా. మనకేం తెలిసింది? మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ఎలా దాటినావు? మరణంలో నుంచి జీవంలోనికి ప్రేమించుచున్నావు. క్రీస్తు రక్తంలో కడగబడినావు. ఆ అనుభవం ఉన్నది కాబట్టి నీ పాత జీవితం ఇక నీకు లేదు. కాబట్టి లోకంలో చూసినట్లయితే పాపం, అంతకుముందు నేను కూడా లోకంలో జీవించినటువంటి వారుగా ఉన్నాం. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన చూపులు ఎలా ఉన్నాయి, మన సంగతి అంతా ఎలా ఉందంటే ఎలా ఉంది? లోకానికి ఇష్టంగా ఉంది. అయితే పక్కకన్నా వెళ్ళండి. అయితే మన స్నేహితులతోనే కావచ్చు, లేకపోతే మన పిల్లలతోనే కావచ్చు, మన సంఘంలో మన సహోదరులతోనే కావచ్చు, ఇలా చేయకూడదు అంటే వాళ్ళకి ఏమవుతుంది? చదువుకుంటారా? లోపల కోపం వస్తుందా? కోపం వస్తుంది. కారణం ఏంటి? ఆడు అలా చేసినాడంటే లోక సంబంధి కాబట్టే ఇలా చేయకూడదు అనగానే సర్రన కోపం వస్తూ ఉంటుంది. అలా చెయ్యని వాడిని మనం అంటామా ఇలా చేయకూడదని? అనం. మనం చేస్తేనే అంటాం. చేసినాడంటే వాడు లోక సంబంధి కాబట్టి అలాంటి స్వభావం ఉంటుంది. అయితే మనము లోకంలో జీవించినటువంటి జీవితము ఇక చాలు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక వద్దని చెప్పేసి మనం ఆ జీవితాన్ని వదిలేసి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలని, ఒక నూతనమైనటువంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలని, నూతనమైనటువంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలని మనం ఏం చేసినాం? క్రీస్తు యొద్దకు వచ్చినాం. క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత కూడా తిరిగి నా స్వభావము పాత జీవితమే అంటే ఎలా ఉంటుందండి? బాగుండదు. ఒకవేళ లోకం నిన్ను మెచ్చుకోవచ్చు. లోకంలో దానికి సంబంధించినటువంటి వారు ఏం చేస్తారు? హక్కును చేర్చుకుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ నీవెప్పుడైతే లోకాన్ని విడిచి ప్రభువుని హత్తుకుంటావో అప్పుడేమవుతావు అంటే లోకానికి నీవు శత్రువు అవుతావు. కారణం ఏంటి? నిన్నటి వరకు నాతో పాటుగా ఉన్నాడు, నాతో డ్యాన్స్ చేసినాడు, నాతో తాగినాడు, తందనాలు రాయినాడు, నాతో ఎటంటే అటు వచ్చినాడు, సినిమాకి వచ్చినాడు, షికారుకి వచ్చినాడు. ఇలా రమ్మంటే అదనమాట కోపం. అంటే లోకం ఏమవుతుంది? అప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? ద్వేషిస్తూ ఉంటుంది. అంటే తనకు అనుకూలంగా మనము లేని కారణం చేత మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే అలా ద్వేషించుతూ ఉంటే మీరు దాని విషయంలో ఏం చేయొద్దు? ఆశ్చర్యపోవద్దు. ఎందుకు ఆశ్చర్యపోవద్దు? ఆ విషయాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువారే.
సాక్షాత్తు యేసుప్రభు వారే చెప్తున్నారు. ఏమని? లోకము మిమ్ము ద్వేషిస్తుంది, మీరు ఆశ్చర్యపోకండి అని యోహాను గారు చెప్తే ప్రభువారు ఏమంటున్నారంటే లోకము చదవండి మళ్ళీ. మిమ్మును లోకము ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. దీన్ని బట్టి మీరు లోకం ద్వేషించినప్పుడు ఆశ్చర్యపోవద్దు. నిన్నే కాదు కుమారుడా, నిన్నే కాదు కుమార్తె, బిడ్డా, నిన్ను మాత్రమే లోకం ద్వేషించట్లేదు, నీకు ముందే నన్నేం చేసినారు? లోకం ద్వేషించింది, అవమానపరిచింది, సిలువ వేసింది, కుర్రాలతో కొట్టింది, మేకులు కొట్టింది, తలపై ముళ్ళకిరీటం పెట్టింది, ఎంతో అవమానకరంగా ముఖం మీద ఉమ్మి వేసింది, ఇంత చేసింది. కారణం ఏంటి? లోకం ముందుగానే నన్ను ద్వేషించింది కాబట్టి ఒకవేళ నిన్ను కూడా ద్వేషిస్తే నీవేమీ ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. నీకంటే ముందుగా నన్ను ద్వేషించింది. కుమారుడా జాగ్రత్త అనే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత చదవండి అదే భాగాన్ని. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును. చాలండి, ఆగండి. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే లోకము మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుంది, అయితే మీరు ఆశ్చర్యానికి గురి కావద్దు. ఎందుకు అంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది కాబట్టి మీరు ఆశ్చర్యపోవద్దు. తర్వాత ఎందుకు లోకం మరి ద్వేషిస్తూ ఉన్నదంటే మీరు లోకాన్ని ఏం చేయలేదు? స్నేహించలేదు. లోకము మంచిగా లోకం ఏం చేస్తూ ఉంటుంది అంటే తన వారిని స్నేహం చేస్తుంది. ఇప్పుడు లోకంలో దేవుని ఎరగక ముందు నా జీవితం పాపానికి గురిగా ఉంది. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది? నాతో స్నేహం చేసేవారు కూడా నాలాంటి వారే, అట్టి పాప స్వభావం కలిగినటువంటి వారే. కాబట్టి మా ఇద్దరికి జత సరిపోయింది. కాబట్టి వానికి నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఎప్పుడైతే లోకాన్ని విడిచినానో అప్పుడు నా మాట మారిపోయి నా స్నేహం వానితో కొంత ఏమైంది? ఎడబాటు కలిగింది. ఎడబాటు కలిగేటప్పటికల్లా వానికి ఏం కలుగుతుంది? నా మీద ద్వేషం వస్తూ ఉంది, కోపం వస్తూ ఉంది. దాన్ని బట్టి మీరు ఆశ్చర్యపడకండి, నీకంటే ముందుగా నన్ను లోకము ద్వేషించింది. తర్వాత చదవండి. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించింది. ఎందుకు ద్వేషిస్తుందంటే లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభువారు ఏం చేసినాడంటే ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడంటే తన స్వరక్తమిచ్చి నువ్వెంత ఘోర పాపివైనప్పటికీ ప్రతి పాపాన్ని కూడా ఏం చేసినాడు? ప్రభువారు పవిత్రపరిచినాడు, కడిగినాడు, శుద్ధీకరించినాడు, నిన్ను నీతిమంతురాలుగా చేసినాడు. ఇది లోకం ఏం చేస్తుంది? సహించలేక నీపై ద్వేషం పెంచుకుంటా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క ప్రభువారు ఇంతగా అభయమిస్తున్నటువంటి ఈ యొక్క శుభ తరుణంలో నిజముగా నీవు లోకాన్ని ద్వేషించినావా? లోకం నుంచి వేరే ఉన్నావా? ఇంకా లోకం ఏమనుకుంటుందో అని లోకానికి జతగట్టేవాడిగా ఉంటున్నామా అనేది కూడా మనం ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన మాట ఎలా ఉంది? లోకం మెచ్చుకునేదిగా ఉంటుందా? దేవుడు మెచ్చుకునేదిగా ఉంటుందా? మన చేష్టలు, మన పనులు దేవుడు మెచ్చేయిగా ఉంటున్నాయా? లోకం మెచ్చుకోవాలని ఆరాటపడుతున్నామా? ఎవరు మెచ్చుకుంటే మంచిది? లోకము మనల్ని మెచ్చుకుంటే మనకేమవుతుంది? నష్టం జరుగుతూ ఉంటుంది. మనకి మేలు జరగాలంటే దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలకు అనుకూలంగా లోబడి ప్రభువారు చెప్పినటువంటి రీతిలో నా జీవితాల్ని కట్టుకొని ఆ రీతిగా మనం నడుచుకున్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషించేవాడిగా ఉంటాడు. లోకం ఒకవేళ ద్వేషించవచ్చు, ఆయన
లోకంలో కొంత నష్టం జరగవచ్చు. కానీ ఒకానొక దినంలో ఈ యొక్క భూమిని విడిచినట్లయితే నిత్య రాజ్యంలో నిత్య ఆనందం ఉంటుంది. ఇక్కడ నీకు ద్వేషాన్ని నువ్వు గురి కావచ్చు, కొంత బాధ కలగవచ్చు. అయినప్పుడు కూడా ఒక దినంలో నిత్య ఆనందం కలిగేదిగా ఉంటుంది. తరువాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఇదే అధ్యాయం అమ్మ, 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలననుటయే ప్రభువారు మనకు ఒక ఆజ్ఞనిచ్చినాడు. ఏంటి ఆజ్ఞ? నాకొక ఏటని కొయ్యి అంటాలే, నాకింత కానుక తే అంటాలే. మరి ఏం చేయమంటున్నాడు? ప్రేమించుడి, మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకోనండి. ఎట్లా? సహోదర ప్రేమ కలిగిన వారిగా జీవించండి. ఈ ప్రేమ కూడా ఎలానాట, మనిషి ఊపడినప్పుడు ప్రైజ్లాడు చెప్పి అలా ముఖం అలా తిప్పి అటు వాడి సంగతి లేకపోతే అట్లాంటి గోతులు తీసేవారం కాదట. ఎలా ప్రేమించాలన్నాడు? అక్కడే రాసినాడు ఆ మాటలోనే, నేను మిమ్మును ప్రేమించిన రీతిలో. మరి ప్రభువారు మనల్ని ఎలా ప్రేమించినాడు? కపటంగా ప్రేమించినాడా? ఘోరమైనటువంటి పాపంలో జీవించినప్పుడు ప్రభువారు ఏం చేసినాడు? మనల్ని ప్రేమించినాడు, పిలిచి ప్రేమించినాడు, హక్కును చేర్చుకున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం పొరపాటు జరిగేటప్పటికల్లా ఆ మనిషిని మనం దూరం పెట్టేవారుగా ఉంటున్నాం. అయితే ప్రభువారు ఏమంటున్నాడు? అలా కాదు, మీరు ఎలా ప్రేమించాలి? నేను మిమ్మును ప్రేమించిన రీతిలో మీరును ఒకరినొకరు ప్రేమించుడి. ఇది మాటగా చెప్పలే, దీన్ని ఏం చెప్పినాడు? ఆజ్ఞగా చెప్పినాడు. మోషే అయితే ధర్మశాస్త్ర ప్రకారం మనం గతంలో ధ్యానించినాం. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞల్ని మరి దేవుని చేత మరి పొందినవాడిగా ఉన్నాడు. కానీ ఆ 10 ఆజ్ఞలు ఎంతో మరి కష్టతరంగా ఉండేటువంటి కానీ ఈ ఒక్క ఆజ్ఞ ఎంత సింపుల్గా ఉందో చూడండి. నేను మిమ్మును ప్రేమించిన రీతిలో మీరును ఒకరినొకరు ప్రేమించుడి. అయితే నీకు నాకు లోకాన్ని ప్రేమిస్తే ఇది కూడా కష్టమవుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? నీవు లోకాన్ని జయిస్తే ఇది తేలికవుతుంది. కానీ నీవు లోకాన్ని ఇంకా ప్రేమిస్తూ ఉంటే, నీవు ఇంకా లోకపోకల్లోనే ఉంటే ఈ యొక్క చిన్న ఆజ్ఞ ఏమవుతుంది? భారం అవుతూ ఉంటుంది. నీ మోయలేని భారం అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నీ హృదయం ప్రేమించడానికి వీలుగా ఉండదు, అనువుగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. లోపలంతా సనుకోవటం ఉంటుంది, గునుకోవటం ఉంటుంది, కక్ష ఉంటుంది, పగ ఉంటుంది, ఈర్ష్యా స్వభావం ఉంటుంది. ఎందుకని? నీవు ఇంకా లోకాన్ని ద్వేషించలేదు, లేదా నువ్వు ఇంకా లోకాన్నే ప్రేమిస్తూ ఉన్నావు, లోకాన్ని నీవు జయించలేదు. ఆ కారణం చేత క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞకి నీవు లోబడలేకపోతూ ఉంటావు. ఇది నీకెంతో భారభరితంగా కష్టతరంగా ఉంటుంది. ఇది తేలిక అవ్వాలంటే నువ్వేం చేయాలి? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించడం అంటే ఏం డాల్ చేతులు పట్టుకొని కత్తి పట్టుకొని కవచం తొడుకొని యుద్ధానికి పోయినట్ట కాదు. నీ ప్రవర్తనతోని నువ్వేం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలి. ఈ ప్రేమ తత్వాన్ని మనం నేర్చుకున్నట్లయితే అప్పుడు లోకాన్ని మనం జయించిన వారిగా ఉంటాం. అప్పుడు లోకం ఏం చెప్తుంది? ఈ అన్న ఎంతమంది మాదిరి కాదులే, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు అట్లా పిచ్చిగా మాట్లాడరు, వాళ్ళ ముందు వద్దులే ఈ మాటలు వాళ్ళకి వినపడకుండా మనం అని చెప్పేసి ఇలాంటి సందర్భాలు మీ జీవితాల్లో కూడా ఎదురయ్యాయని నేను తలంచుతున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి మరి నేను సవి చూసిన వాడిగా ఉన్నాను. ఆయన ముందు వద్దులే, ఆయన ముందు ఈ మాట వద్దు, ఇది వద్దులే అని చెప్పేసి వాళ్ళు పెట్టేటువంటి వ్యవహారమైనప్పటికీ దాని అంతటితో కట్ చేసినటువంటి సందర్భాలు. కారణం ఏంటి? దేవుని బిడ్డని వారు గుర్తించినారు. మరి గుర్తించాలంటే ఎలా ఉండాలి మన జీవితం? మన ప్రవర్తన మనము సరిదిద్దుకోవాలి. ఇతరుని ప్రేమించే స్వభావం కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాక్ష్యంగా మరి ఆ బిడ్డలు కూడా గుర్తించేవారిగా ఉంటారు. దాన్ని బట్టి ఏమవుతుంది?
దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. నా జీవితము దేవుడు సంతోషించేదిగా ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో ఆనందపడేవాడిగా ఉంటాడు. పరలోక రాజ్యంలో ఎంత సంతోషం అంటే కోటాను కోట్ల దేవదూతలు నిత్యము ప్రభువారిని ఏం చేస్తున్నారు? స్తుతిస్తా ఉన్నారు. ఏమని స్తుతిస్తున్నారు? ఏమని ప్రతిగానాలు చేస్తున్నారు అంటే పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచూ ఉన్నారు పరలోక రాజ్యంలో. అయినప్పటికి కూడా ప్రభు